హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం వృద్ధాప్యాన్ని హరించే అంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా చేసే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి చెప్తాను. ఎంత వయసు పెరిగినా మీరు యవ్వనంగానే కనబడతారు తప్ప ముసలితనం ఛాయలు ముడతలు లాంటివి రాకుండా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే విధంగా చేసే ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది. సో ఆ చిట్కా గురించి నేను ఇంతవరకు ఎవరికి కూడా చెప్పలేదు. దీనిని ఫస్ట్ టైం మన ఛానల్లో నేను చెప్తున్నాను. దీనికి కావాల్సిందల్లా మేడి కాయలు, మేడి చెట్టు యొక్క కాయలు తెలుసు కదా. సో ఈ మేడి చెట్టు యొక్క కాయల్ని తీసుకోండి, ఓకేనా. చాలా మంది తెలుసు మేడి చెట్టు యొక్క కాయల్ని తీస్తే ఏముంటాయి, అందులో పురుగులు ఉంటుంది. సో అదంతా ఆ పార్ట్ పూసలాగా ఉంటుంది కదా, ఆ పార్ట్ అంతా తీసి అంటే దాన్ని తొలిచి అందులో పురుగుల్ని ఆ పార్ట్ తీసేసి కేవలము వాటి యొక్క కాయల్ని మాత్రమే ఆరబెట్టాలి. ఇలా కొన్ని కాయల్ని తీసుకొని వాటిని ఒలిచి వాటిని ఆరబెట్టి ఆరిన తర్వాత వాటిని దంచి చూర్ణం చేసుకొని భద్రపరచుకోవాలి. అంతే, ఇంకా చేయవలసింది ఏమీ ఉండదు. దీన్ని ప్రతిరోజు ఒక అర చెంచా మోతాదులో ఆవు వెన్నతోటి, ఓకేనా, ఆవు వెన్నతో కనుక ప్రతిరోజు మీరు తీసుకున్న కనీసం సంవత్సరంలో 3 నెలల పాటైనా తీసుకున్న వృద్ధాప్య ఛాయలని మీ దరికి కూడా చేరవు. చాలా యవ్వనంగా యంగుగా కనబడతారు. వీలైతే ఇంకొక చిట్కా చెప్తాను, చేసే ప్రయత్నం చేయండి. కొంతమందికి 50-60 సంవత్సరాలు రాగానే ముఖం మీద అన్ని ముడతలు రావడం జరుగుతుంటుంది. మీరు చేయాల్సిన మర్రి చెట్టు యొక్క చెక్క, మర్రి చెట్టు ఉంటుంది కదా, మర్రి చెట్టు యొక్క చెక్కలు ఉంటాయి కదా, అంటే దాని బెరడు, దాన్ని తీసి గంధంలాగా నూరి నీటిలో ఆ గంధాన్ని కనుక శరీరానికి మొత్తాన్ని అప్లై చేసుకొని 1 గంట పాటు ఎండలో కూర్చొని తిరిగి స్నానం చేయాలి. మరీ ఎండ అని కాదు, పొద్దున ఉదయం పూట ఎండలో కూర్చొని స్నానం చేస్తుండాలి. ఇలా ప్రతిరోజు నెలకు కనీసము 5 నుంచి 6 సార్లు కానీ సంవత్సరం మొత్తంలో కనీసము ఒక 2 నెలల పాటైనా ఇలా చేస్తే మీ ముఖం మీద వృద్ధాప్య ఛాయలు అంటే అసలు కనబడవు. అది ఏ వయసు. ఒకవేళ సార్ నాకు ఆల్రెడీ వృద్ధాప్యం వచ్చేసింది సార్, నేను 60-70 ఏళ్ళ ముసలి వాళ్ళకి కనబడుతున్న వాళ్ళు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు. ఈ మేడి పండు చిట్కా, అదేవిధంగా ఈ మర్రి చెట్టు చిట్కా, 2 చిట్కాలు మీరు కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరు యవ్వనంగా కనబడడం కాకుండా చాలా అద్భుతంగా కూడా బలాన్ని మీకు చేకూరుస్తుంది ఈ మేడి చెట్టు. సో నేను కూడా ఏంటి అని అంటే ఏదైనా సరే రిజల్ట్ రాకుండా ముందుకు తీసుకురావద్దు అనే ఉద్దేశం మాలో ఉంది. బట్ ఇది చేయాలంటే ఫస్ట్ నేను ముసలోని కావాలి, అప్పటిదాకా ఈ చిట్కాను దాచాలి అంటే మిగతా వాళ్ళకు ఉపయోగపడకపోవచ్చు అనే ఒక ఉద్దేశం కొద్దీ ఈ చిట్కాను మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. సో ఈ చిట్కా అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది నేను అతి పురాతనమైనటువంటి ఒక గ్రంథం నుంచి దీన్ని వాడు ఏదో భాషలో రాసేలా, ఎవరు రాసేలా కూడా నాకు తెలియదు, కానీ సుమారుగా 90 నుంచి 100 సంవత్సరాల పుస్తకం అనుకుంటుంది. ఆ భాషలో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని, ఆ భాషలో ఉన్నటువంటి ఈ పదాన్ని నేను మామూలుగా ట్రాన్స్లేట్ చేయడానికి నాకు చాలా రోజులు పట్టింది. ఎందుకంటే దానికి దొరకలేదు, దాని మీనింగ్ ఏంటి అని. మేడి చెట్టును వాళ్ళు వేరే భాషలో రాశారు. సో కాబట్టి దాన్ని తెలుసుకొని మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా అయ్యో ఇంతేనా అనిపించింది, ఇదేనా, దీని గురించే నేను ఇన్ని రోజుల్లో తలపిక్కుందని అనిపించింది. సో ఈ మేడి పండు చెట్టు యొక్క అద్భుతమైనటువంటి చిట్కాను, అదేవిధంగా ఈ మర్రి చెట్టు చిట్కాను 2 ఫాలో అయితే తప్పకుండా వృద్ధాప్య ఛాయలు అనేటివి కూడా మీకు దరిచేరకుండా ఉంటాయి అండ్ హెల్తీగా కూడా ఉంటారు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్, షేర్ అండ్ మోటివేషన్స్ వల్ల నాకు మరింత ఎక్కువగా వీడియోస్ తీయాలి, అందరి ముందు తీసుకెళ్ళాలి అనే ఒక పట్టుదల అనేది పెరుగుతుంది. సో ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.